ఆర్యవైశ్య సమాజానికి సంబంధించిన స్థలం హాస్టల్ నిర్మాణ విషయంలో మాజీ ఎంపీ మార్గాని భరత్రాం వ్యవహరించిన తీరుపై ఆర్యవైశ్య సమాజ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్యవైశ్యుల ఆస్తులు, సేవా సంస్థల విషయంలో రాజకీయ జోక్యం తగదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆర్యవైశ్య హాస్టల్ సెక్రటరీ తవ్వారాజా మాట్లాడుతూ తమ సంఘ స్థలం దాదాపు 75 ఏళ్ల చరిత్ర కలిగినదని తెలిపారు. 1947లో అప్పటి స్థల యజమాని రాజమహేంద్రవరం జమీందార్ తాటివర్తి కాశీ విశ్వనాథ్ సంఘం పెద్దల విజ్ఞప్తి మేరకు సంఘం పట్ల గౌరవంతో స్థలాన్ని దానం చేసినట్లు వివరించారు. అనంతరం 11 ఆగస్టు 1971న సంఘం అధ్యక్షుడి పేరుతో స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని చెప్పారు. ఆ స్థలంలో 386 గజాల్లో అప్పటి సంఘం ఉపాధ్యక్షులు బాలనాగు శ్రీరామ్మూర్తి, గ్రంథి సుబ్రహ్మణ్యం తదితర సంఘ పెద్దల ఆధ్వర్యంలో హాస్టల్ భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు. భవన నిర్మాణ సమయంలో వాస్తుపరంగా ఉత్తరం వైపున సుమారు 15 గజాల స్థలాన్ని ఖాళీగా ఉంచినట్లు చెప్పారు. ఆ స్థలం ముందు రామాలయ భవనం ఉండడంతో వాస్తవపరమైన కారణాలతో ఖాళీగా ఉంచారని వివరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం మా కులంలో కూడా రాజకీయం తెస్తున్నాడని చెప్పి మార్గాని భరత్ని ఒకటే ఖండిస్తున్నాం. వైఎంవిఏ అనేది ఆర్యవైశ్యులు చాలా సెంటిమెంట్ అయిన ఇది, అలాంటి దాన్ని కూడా నువ్వు రాజకీయం చేస్తున్నావు. అది తెలిసి మేము గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది. కానీ నువ్వు నాకు దగ్గర కొంతమంది వ్యక్తులు వచ్చారు, నేను అది అధికారులు ఏంటో చూడమని ఫోన్ చేశానని చెప్తున్నావు, కానీ అదంతా అవాస్తవం. నువ్వు నిజంగా ఇదై ఉంటే నువ్వు శివరామ సుబ్రహ్మణ్యం గారికి కాల్ చేసి ఏంటి మీ దాంట్లో, ఆయన కూడా మీ వైసీపీలోనే ఉన్నారు, ఏంటి మీ దాంట్లో ఇలా జరుగుతుందని ఆయన్ని ఫోన్ చేసి నువ్వు ఎందుకు అడగలేదు? కనీసం నీకు ఏమీ తెలీదా? వైఎంవిఏ గురించి నీకు తెలీదా? అక్కడే పుట్టి పెరిగావు నువ్వు. అది 75 సంవత్సరాల చరిత్ర. కనీసం నీకు ఆ మాత్రం తెలీదా? ఈరోజు ఒకటే చెప్తున్నాను, నువ్వు కుల రాజకీయాలు మానుకో. మా కులంలో మేము చూసుకోగలం. ఆర్యవైశ్యులు జోలికి వస్తే మాత్రం సహించేది లేదు. ఎందుకని చెప్తున్నావు అంటే, కనీసం నీకు ఆర్యవైశ్యులు, బ్రాహ్మణులు, జైనులు అక్కడ ఉన్నారు, కనీసం నీకు ఓట్లు కూడా ఇలా. అలాగే 2024లో కూడా నీకు వేయలేదు. ఎందుకంటే నువ్వు ఎంత ప్రబుద్ధుడివో మాకు తెలుసు. ఇవాళ ఆర్యవైశ్యులు అంటే చాలా గౌరవం అని చెప్పావు. ఆ రోజు నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పి శివరామ సుబ్రహ్మణ్యం గారు కోఆర్డినేటర్గా ఉంటే ఆయన వెంటనే తీయించేయడం జరిగింది. అలాగే ఇంకో విషయం ఏంటంటే, నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ఎమ్మెల్సీ అడిగావు. ఆయన ఎంక్వైరీ చేస్తే కనీసం నువ్వు కార్పొరేటర్కి కూడా అనవసరం అని చెప్పి ఆ రోజు నిన్ను పక్కన పెట్టడం జరిగింది. అదే జగన్ గారు నిన్ను ఎంపీ సీట్ ఇచ్చి నిన్ను నగ్గించుకున్నారు. కానీ 21, 22, 23, 24 వార్డులో నీకు కనీసం ఓట్లు వేయలేదు. అప్పుడు కూడా నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు వేయలేదు, ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కూడా వేయలేదు. చిన్న విషయం ఏంటంటే, సరే నీకు జగన్మోహన్ రెడ్డి గారు రక్తం పోసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని చెప్పు. నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు ఇదే ఆర్యవైశ్యులైన కొంతమందికి, ఆర్యవైశ్యులు ఒకరికి నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు ద్వారకా తిరుమల డైరెక్టర్ ఇచ్చావు. మళ్ళీ వీళ్ళనే నువ్వు ఒకరోజు ఒక ఎంపీ గారు కారు ఎక్కి నువ్వే డ్రైవ్ చేసుకుంటూ వీళ్ళని బీజేపీలో జాయిన్ చేసుకోండి అని నువ్వు చెప్పలేదా? చెప్తున్నాను, ఆర్యవైశ్యులు జోలికి వస్తే ఎంత దూరమైనా వెళ్తాం, ఎక్కడికైనా వెళ్తాం, సహించేది లేదని నీకు ఇదే మాట చెప్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు తవ్వారాజా. నేను వైశ్య హాస్టల్ ప్రస్తుత సెక్రటరీని, మాజీ వైఎంవిఏ అధ్యక్షునిగా చేసి ఉన్నాను. మా స్థలము, మా సంఘ స్థలము ఆనాటి స్థల యజమానులు 1947 లేటు తటవర్తి కాశీ విశ్వనాథం గారి వద్ద నుంచి నోటి మాటగా మాకు దానం చేయడం జరిగింది. ఆనాటి మా సంఘ పెద్దలు, కుల పెద్దలు అయినటువంటి తటవర్తి కాశీ విశ్వనాథం గారిని రాజమండ్రి వాస్తవ్యులు జమీందారు గారు వారిని పలుమార్లు కోరగా ఎంతో సదుద్దేశంతో, సంఘం పట్ల ఉన్న గౌరవంతో ముందు ఉపయోగకరమైన కార్యక్రమాలు చేయవలెనని 11/8/1971 నాటికి మా సంఘ ప్రెసిడెంట్ గారు అది రిజిస్టర్ చేసుకున్నాము. తదుపరి మా ఆ స్థలంలో 386 గజాల్లో ఆనాటి మా వయసు పెద్దలు, సంఘ సభ్య అధ్యక్షులు బాలనాగు శ్రీరామ్మూర్తి గారు, గ్రంథి సుబ్రహ్మణ్యం గారు పెద్దలందరూ కలిసి ఆ స్థలం నిర్మాణం చేసి ఉన్నారు. ఆ నిర్మాణం చేసే కాలంలో వాస్తుపరంగా ఉత్తరం వైపున కొంత ఒక 15 గజాల ఖాళీ స్థలం మనం వదిలేయడం జరిగింది. ఆ స్థలం ముందర రామాలయం భవన నిర్మాణం ఉంది. వాస్తుపరంగా ఉందని ఆ స్థలం ఖాళీగా ఉంచడం జరిగింది. ఆ స్థలంలో బిల్డింగ్ నిర్మాణం పూర్తయిన తర్వాత వ్యాయామం చేసుకుంటామండి అని అడగ్గా
వారికి వ్యాయామం చేసుకునే కొరకు ఇచ్చుకునే విధంగా ఆ స్థలం మేము ఇచ్చి ఉన్నాము. తదుపరి ఒక 10-15 సంవత్సరాలు వ్యాయామం చేసిన తర్వాత గడిచిన 25 సంవత్సరాలుగా ఆ స్థలంలో ఎటువంటి కార్యక్రమాలు కూడా చేయట్లేదు, కార్యకలాపాలు కూడా లేవు. దాన్ని ఒక డస్ట్ కంపోస్ట్ యార్డ్గా మార్చి ఉన్నారు. భవనమ్మ పక్కనే ఉన్న కంపోస్ట్ యార్డ్ మేము క్లీన్ చేయించి మేమందరం కూడా వయసురీత్యా కొద్దిగా పెద్దోళ్ళం అయ్యాము. అందులో ఒక లిఫ్ట్ నిర్మాణం చేపట్టడానికి అందరూ సంఘ సభ్యులందరూ కూడా మేము విరాళాలు సేకరించి అందులో లిఫ్ట్ నిర్మాణం చేపడుతున్నాము. నిర్మాణం చేపట్టే సమయంలో మున్సిపల్ అధికారులు మా దృష్టికి తీసుకొచ్చి అభ్యంతరం చెప్పగా మేము వెంటనే నగర ఎమ్మెల్యే గారు శ్రీ ఆదిరెడ్డి వాసు గారిని సంప్రదించి వారి ద్వారా సంఘ గౌరవాధ్యక్షులు శ్రీ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం గారి దృష్టికి తీసుకెళ్లారు. తీసుకెళ్తే శివరామ సుబ్రహ్మణ్యం గారు వాసు గారు కూడా సంబంధిత అధికారులు సంప్రదించి మాట్లాడి ఆ నిర్మాణానికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా నిర్మాణం పూర్తి చేయడానికి హామీ ఇచ్చి ఉన్నారు. మాజీ పార్లమెంటు సభ్యులైనటువంటి భరతరామ్ గారు దృష్టికి కొంతమంది వ్యక్తులు ఇది అక్రమ నిర్మాణం చేపడుతున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన మమ్మల్ని సంప్రదించకుండా అధికారులను సంప్రదించి అక్కడ ఏ విధమైన నిర్మాణాలు చేపట్టడం వీలు లేదని అది తక్షణం నిలుపుదల ఆదేశించారని మా దృష్టికి వచ్చింది. దానికి అనుగుణంగా మేము వెంటనే మెసేజ్ ఫార్వర్డ్ చేసాము. మా ఆర్యవయస్సుల ఆస్తుల జోలికి కానీ మా ఆర్యవయస్సుల సేవా సంస్థల జోలికి కానీ మీరు అనవసరంగా వస్తే మేము ఉపేక్షించేది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని మీద మేము చర్య తీసుకుంటాము. మరియు ఆర్యవయస్సుల మనోభావాలు కించపరిచే విధంగా ప్రవర్తించినా మేము ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా మా సత్తా ఏంటో మీకు చూపిస్తాము. మా ఆర్యవయస్సులు ఏంటో మీరు గడిచిన ఎన్నికల్లో చూశారు. 21, 22, 23, 24, 25 వార్డులో మా ఆర్యవయస్సుల సత్తా ఏంటో చూశారు. మా ఆర్యవయస్సుల ఆస్తులు వాళ్ళ వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది గతంలో. మీరు ఇటువంటివన్నీ మానుకుంటే అది మీకు క్షేమం, మాకు క్షేమం. అందరికీ నమస్కారం. ఈరోజు మేము ముందుకు రావడానికి కారణం మా కులంలో కూడా రాజకీయం తెస్తున్నాడని చెప్పి మార్గాని భరత్ని ఒకటే ఖండిస్తున్నాం. వైఎంవిఏ అనేది ఆర్యవైశ్యులు చాలా సెంటిమెంట్ అయిన ఇది, అలాంటి దాన్ని కూడా నువ్వు రాజకీయం చేస్తున్నావు. అది తెలిసి మేము గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది. కానీ నువ్వు నాకు దగ్గర కొంతమంది వ్యక్తులు వచ్చారు, నేను అది అధికారులు ఏంటో చూడమని ఫోన్ చేశానని చెప్తున్నావు. కానీ అదంతా అవాస్తవం. నువ్వు నిజంగా ఇదై ఉంటే నువ్వు శివరామ సుబ్రహ్మణ్యం గారికి కాల్ చేసి ఏంటి మీ దాంట్లో, ఆయన కూడా మీ వైసీపీలోనే ఉన్నారు, ఏంటి మీ దాంట్లో ఇలా జరుగుతుందని ఆయన్ని ఫోన్ చేసి నువ్వు ఎందుకు అడగలేదు? కనీసం నీకు ఏమీ తెలీదా? వైఎంవిఏ గురించి నీకు తెలీదా? అక్కడే పుట్టి పెరిగావు నువ్వు. అది 75 సంవత్సరాల చరిత్ర. కనీసం నీకు ఆ మాత్రం తెలీదా? ఈరోజు ఒకటే చెప్తున్నాను, నువ్వు కుల రాజకీయాలు మానుకో. మా కులంలో మేము చూసుకోగలం. ఆర్యవైశ్యులు జోలికి వస్తే మాత్రం సహించేది లేదు. ఎందుకని చెప్తున్నావు అంటే కనీసం నీకు ఆర్యవైశ్యులు, బ్రాహ్మణులు, జైనులు అక్కడ ఉన్నారు, కనీసం నీకు ఓట్లు కూడా వేయలే. అలాగే 2024లో కూడా నీకు వేయలేదు. ఎందుకంటే నువ్వు ఎంత ప్రబుద్ధుడివో మాకు తెలుసు. ఇవాళ ఆర్యవైశ్యులు అంటే చాలా గౌరవం అని చెప్పావు. ఆ రోజు నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పి శివరామ సుబ్రహ్మణ్యం గారు కోఆర్డినేటర్గా ఉంటే ఆయన వెంటనే తీయించేయడం జరిగింది. అలాగే ఇంకో విషయం ఏంటంటే నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ఎమ్మెల్సీ అడిగావు. ఆయన ఎంక్వైరీ చేస్తే కనీసం నువ్వు కార్పొరేటర్కి కూడా అనవసరం అని చెప్పి ఆ రోజు నిన్ను పక్కన పెట్టడం జరిగింది. అదే జగన్ గారు నిన్ను ఎంపీ సీట్ ఇచ్చి నిన్ను నగ్గించుకున్నారు. కానీ 21, 22, 23, 24 వార్డులో నీకు కనీసం ఓట్లు వేయలేదు. అప్పుడు కూడా నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు వేయలేదు, ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కూడా వేయలేదు. చిన్న విషయం ఏంటంటే సరే నీకు జగన్మోహన్ రెడ్డి గారు రక్తం పోసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని చెప్పు. నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు ఇదే ఆర్యవైశ్యులైన కొంతమందికి, ఇదే ఆర్యవైశ్యులు ఒకరికి నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు ద్వారకా తిరుమల డైరెక్టర్ ఇచ్చావు. మళ్ళీ వీళ్ళనే నువ్వు ఒకరోజు ఒక ఎంపీ గారు కారు ఎక్కి నువ్వే డ్రైవ్ చేసుకుంటూ వీళ్ళని బీజేపీలో జాయిన్ చేసుకోండి అని నువ్వు చెప్పలేదా? చెప్తున్నాను, ఆర్యవైశ్యులు జోలికి వస్తే ఎంత దూరమైనా వెళ్తాం, ఎక్కడికైనా వెళ్తాం, సహించేది లేదని నీకు ఇదే మాట చెప్తున్నాను.